యాసంగి సాగుకు వరంగల్ జిల్లాలో రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. వరి పంటలతో పాటు ఇతర ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కంది, మిరప, వేరుశెనగ తదితర పంటల సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వానాకాలం సీజన్లో వర్షాలు అధికంగా పడడంతో వరి సాగు అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు జిల్లా రైతులు. ఈ ఏడాది యాసంగి పంటకు జిల్లాలో పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉంది. దీంతో జిల్లా రైతాంగం వరి సాగుపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజర్వాయర్లు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా మరికొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు కూడా వేస్తున్నారు. అదేవిధంగా వాగులు, చెరువులు, బోర్లు, బావుల కింద పెద్ద మొత్తంలో వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు వరంగల్ జిల్లా రైతులు. సుమారుగా 5 లక్షల ఎకరాలపైనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేసేందుకు దుక్కులు సిద్ధంగా చేసుకున్నారు రైతులు. అదేవిధంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న 86,000 ఎకరాల్లో సాగు కానుంది. మిర్చి 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పప్పు దినుసులైన కంది, పెసర సాగును సైతం చేపట్టారు జిల్లా రైతులు. యాసంగికి సిద్ధమవుతున్న జిల్లా రైతాంగం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుంది. రైతు బంధు సకాలంలో ఇవ్వాలని, వరి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని జిల్లా రైతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు రైతు బంధు ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15,000 ఇస్తా అన్నది, కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నది. ఇప్పుడు అందుకొరకే గత ప్రభుత్వం ఇంతగా ఇవ్వలే కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాని అందుకొరకే మేము రైతులం అంతా ఓటేసినాం. గత ప్రభుత్వం రైతులకు కేవలం రైతు బంధు మాత్రమే ఇచ్చి ఇతర ప్రయోజనాలు చేపట్టలేదని ఆరోపిస్తున్న రైతులు కొత్త ప్రభుత్వం జిల్లా రైతులపై దృష్టి సారించి వ్యవసాయ రంగానికి ప్రకటించిన హామీలను అమలు చేయాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆచరణకు సాధ్యం కాని హామీలు. రైతు బంధు 15,000 అన్నది, కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నది. కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు? వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ అన్నది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు. అసలే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నవి. వీటికి తోడు ఇంకా హామీలు 6 గ్యారెంటీల్లో చాలా హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి? ఎన్నికల ముందు ఆగిపోయిన రైతు బంధును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తే సాగుకు ఉపయోగపడుతుందని జిల్లా రైతులు అంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసే రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎకరా లోపు ఉన్న రైతులకు కొంతమందికి మాత్రమే ఖాతాల్లో రైతు బంధు నిధులు జమైనట్లు చెప్తున్న రైతులు మిగతా వారికి కూడా తక్షణమే విడుదల చేస్తే సాగు ఖర్చులకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తానన్నారు రైతులకు. మరి కేసీఆర్ ఇచ్చిండు, ఈయన ఇస్తాడా ఇయ్యడా? మాకు కరెంటు గంటకోసారి ట్రిప్ అవుతుంది, సరిగా రావడం లేదు. మరి అట్నే రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ కూడా చేయాలి మరి కొత్త ప్రభుత్వం. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.